కూటమి ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. యూరియా నిల్వలు, ఇతర కనీస అవసరాలకు సంబంధించిన అంశాల్లో కూడా రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ఇక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార కార్యక్రమాన్ని పురస్కరించుకొని సహనాయకులతో కలిసి తిక్కన ప్రాంగణంలో అధికారులకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతి పత్రం అందించారు. రాజకీయ జోక్యం అధికం కావడంతో రైతులకు అందాల్సిన యూరియా నల్లబజారుకు తరలి వెళ్తుందని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానాలకి ఉన్న వ్యత్యాసాన్ని రైతులు నిశ్చితంగా గమనిస్తున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 53.58 లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈ రోజు దాంట్లో కూడా 7 లక్షల మందికి కోత కోసి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పైగా ఈ రోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలో అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇంతకుముందు అదే చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్ని కూడా చక్కగా అందించినాం. రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు. క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడాల. అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలో 100 రూపాయల నుంచి 250 రూపాయలు అదనంగా పెంచినాయి ఒక్కొక్క బస్తాకి. సరే, వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు, వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటన్నిటి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద 200 రూపాయల నుంచి 500 రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారు. అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి